యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దాదాపు నేను 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు స్వామి సన్నిధికి వస్తుంటాను. స్వామిని కొలవడానికి. చాలా దయామయుడు స్వామి, కరుణామయుడు. ఒక 1000 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ వెలిసి స్వామి ఇక్కడనే తపశక్తితో ఇక్కడ పరమేశ్వరుని ధ్యానంలో లీనమై చాలా మంది భక్తులను ఆదరించిన కల్పతరు స్వామి. ఈ యొక్క ఏకాంత వాసాన్ని ఎన్నుకొని ఇక్కడ ఆయన తపస్సులో ఈయన అక్కడ ఉండడానికి ఇక్కడ ఈ స్థలాన్ని ఎంచుకున్నాడంటే ఈ గడ్డకు చాలా మహత్వం ఉంది. తర్వాత మేము కూడా విఘ్నుల ద్వారా ఋత్వికుల ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడ సాక్షాత్ నారద మహాముని తపమాచరించిన గట్టు ఇది. అంతటి గొప్ప స్థలం కాబట్టి సాక్షాత్ శ్రీ శ్రీ చెన్నబసవేశ్వర స్వామి కూడా ఇక్కడ వెలసి ఇక్కడనే ఆయన చాలా బహుకాలం ఇక్కడ నివసించి ఆయన ఇక్కడనే ఐక్యమైనాడు. దైవ సన్నిధిలో శివైక్యం పొందినాడు. అప్పటి నుండి కూడా అంటే మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఎట్లా నరసింహస్వామి భక్తులుగా ఉండి ఆయన ఎట్లా భక్తులను ఆదరిస్తున్నాడో సేమ్ ఇక్కడ కూడా ఈ చెన్నబసవ స్వామి అంతటి మహిమాన్వితుడు. ఈ చాలామంది చాలా ప్రాంతాలు దాదాపు తెలంగాణ ప్రాంతమే కాదు కర్ణాటక ఆంధ్ర ప్రాంతం నుండి చాలా తాలూకాల జనం ఇక్కడికి వస్తున్నారంటే నిద్రిస్తున్నారంటే అమావాస్యలు పున్నాలు జాతర సందర్భంలో అయితే వేలాది జనం అటు ఇటు పొంగి పొందుతుంటారు.